మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఆల్ ఇండియా ఫాస్టర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారైన ప్రియులు రెబ్బా ఇమ్మానియల్ గారికి, మరి జీవన్ కుమార్ గారికి, ప్రభాకర్ గారికి, థామస్ రెడ్డి గారికి, మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. తెనాలి టౌన్, తెనాలి మండలం, కొల్లిపర మండలం, తెనాలి నియోజకవర్గంలో ఉన్న పాస్టర్ గారులందరికీ నేను ఒకటే చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దేవుని హస్తాలలో, బలమైన హస్తాలలో ఘనమైన సేవ చేస్తున్న దైవజనులందరూ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళను చూద్దాం రండి అని ఆహ్వానించి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, వాళ్ళు మన దగ్గర రావడానికి అంత సమయం ఉండదు. ఈ వేదికను ఉద్దేశించి గనులైన వారు మన మధ్యలోనికి వస్తున్నారు, వాళ్ళని చూద్దాం రండి అని ఆహ్వానించినప్పుడు మా తెనాలి టౌన్ నుండి, కొల్లిపర మండలం నుండి, తెనాలి మండలం నుండి దైవజనులందరూ కూడా వచ్చారు. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మేము వచ్చి ఈ సభ ఈ విధంగా జరగటానికి మన శామ్యూల్ గారు, తర్వాత మన ట్రెజరర్ గారు, ఏం పేరు పురుషోత్తం గారు, మరి చాలా కృషి చేశారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి, ప్రతి మండలానికి వెళ్ళి, ప్రతి చోటకు వెళ్ళి ఈ సమావేశం గురించి వారు చెప్పటమే కాదు, చాలా కృషి చేశారు. శామ్యూల్ గారితో నేను ఒకటే చెప్పాను, రాష్ట్ర స్థాయి మీటింగ్ అంటే ఇలా ఉండాలి, చూపిద్దామన్నా. చెప్పాము, దేవుడు ఆమెనన్నాడు, మనం అందరం వచ్చాం. మీ అందరికి వందనాలు. మరి అధ్యక్షులైన వారు, ఘనులైన వారు వారి గొప్ప సూచనలు, సలహాలు మనకు తెలియజేస్తారు. విందాం, ఐక్యతతో ఉందాం, దేవుని ఆశీస్సులు పొందుకుందాం. మన తోటి వారికి మనం చేతనైన సహాయ సహకారాలు ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ద్వారా అందజేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేస్తాడని మనం చేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇరవైవ తేదీ నవంబర్ నెల 2025 అంటే నిన్నటి దినాన గుంటూరులో మాథ్యూస్ గారి చర్చ్ ఆవరణలో ఒక అద్భుతమైనటువంటి పాస్టర్స్ గ్యాదరింగ్ అనేటువంటిది జరిగిందండి. సుమారుగా 1200 మంది సేవకులు అటెండ్ అయినట్లుగా ఒక అంచనా. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది క్రైస్తవ విజయం, క్రైస్తవుల ఐక్యతను చాటినటువంటి ఒక సంఘటనగా, ఒక సందర్భంగా మనం దీన్ని చూడవచ్చు. దీన్ని మరి ఏపీపీఎఫ్ వ్యవస్థాపకులు జీవన్ గారండి. అయితే రీసెంట్గా ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్గా ఇది రూపాంతరం చెందింది. అధ్యక్షులుగా రెబ్బా ఇమ్మానియల్ గారు ఉన్నారు. అట్లాగే మరి రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మరి దేశవ్యాప్తంగా దీన్ని స్ప్రెడ్ చేయటానికి అహర్నిశల శ్రమ పడతా ఉన్నారండి. అట్లాగే మా సోదరుడు గొట్టిముక్కల సమూయేలు గారు, తర్వాత తెనాలికి చెందినటువంటి భానుప్రసాద్ గారు చాలా కృషి చేసి ఈ మీటింగ్ను విజయవంతంగా, చాలా సక్సెస్ఫుల్గా జరిగించారు అని చెప్పడానికి నేను అతిశయిస్తున్నాను. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో స్వచ్ఛందంగా చక్కగా పిలిచిన వెంటనే సేవకులు వందల సంఖ్యలో 1000 మంది దాటి హాజరు కావటం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం నాకు చాలా సంతోషం వేసింది. అలాగే మా ప్రియులు నన్ను కూడా ఆ స్థలానికి ఆహ్వానించారు. నేను కూడా మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షునిగా ఒక 5-10 నిమిషాలు చిన్నగా మాట్లాడటం జరిగింది. అనేక మంది దైవ సేవకులు, పేదలైన వారిని కూడా ఆదరిస్తూ తెనాలి ప్రాంతంలో అతిపెద్ద చర్చి రన్ చేసేటువంటి ఒక మంచి నాయకులు భానుప్రసాద్ గారు. వారికి కూడా నేను తల వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మరి వందలాది మంది దైవ సేవకులు, దైవ సేవకురాండ్రు,
మీ అందరికీ ఒక్కొక్కరికి అలాగే చట్టపరంగా అలాగే వాక్యానుసారంగా వారు స్పందిస్తూ క్రైస్తవులను ఉత్తేజపరుస్తున్నటువంటి వారు మన మధ్యలో ఉండే సంతోషం. జాన్ బాబు గారిని ఈ సమయంలో మాట్లాడవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. నిజంగా ఇది ఒక గొప్ప శుభదినం. క్రైస్తవ వ్యతిరేక శక్తులైనటువంటి వారు రకరకాల పేర్లతో సమావేశాలు వేస్తూ భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని అణగద్రొక్కడానికి ఇండైరెక్ట్గా చాలా కుట్రలు జరుగుతున్నాయి. మరి వందలాది మంది సేవకులు ఈ రోజున ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ వారు దేశవ్యాప్తంగా మనని ఈ రీతిగా గ్యాదర్ చేసి ఒక స్టేజ్ పైకి తెచ్చి అనేక విషయాలు మనం మాట్లాడుకోవటానికి, భారతదేశాన్ని మన యేసయ్యకు సొంతం చేయడానికి ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను ముందుగా ఈ ఫెడరేషన్ సభ్యులందరికీ పేరు పేరు వరుసన నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమావేశానికి ఈ రీతిగా గ్యాదర్ కావడానికి అవకాశం కలిగించినటువంటి స్థానిక దైవజనులు మ్యాథ్యూస్ గారు, మరి ప్రియులు చాలా బిజీగా ఉండి ఉంటారు. మరి ఆయన నేను కలిసి ఒకసారి గతంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వర్తమానం అందించాం. మ్యాథ్యూస్ గారు నేను కలిసి దేవుడికి అవకాశం ఇచ్చాడు. ఇది రెండవ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా 2 విషయాలు ప్రస్తావన చేసి నేను ముగించేస్తాను. నేను ఎక్కువ టైం తీసుకోవడానికి కుదరదు. ఇంకా అనేక మంది వక్తలు పెద్దలు మాట్లాడవలసి ఉంది. అలాగే ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్కి సంబంధించి మరి IAS IPSకి సంబంధించినటువంటి మరి మా ప్రియులు బాబురావు గారు ఉన్నారు. సార్ కూడా నాకు తెలుసును. వారు మధ్యప్రదేశ్ స్టేట్లో పోలీస్ బాస్గా వ్యవహరించి తర్వాత CMDT అనేటువంటి మరి 2 స్టేట్లో స్టార్ట్ చేసినప్పుడు వారు గౌరవ అధ్యక్షులుగా మాతో ఉన్నారు. వారితో కూడా నాకు పరిచయం ఉంది. బహుశా వారు ఎక్కడైనా ఉండి ఉంటే వారికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. క్రైస్తవ సమాజం లైవ్ ద్వారా కూడా వీక్షిస్తున్నారు. లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సమాజం అంతటికి కూడా నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసినంతలో మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికైతే యాంటీ కన్వర్షన్ బిల్ రావడం కష్టం. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక మీకు తెలుసా ఇప్పటికీ ఎన్ని స్టేట్స్లో అమలు అయ్యిందో? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఇప్పటికి ఎన్ని స్టేట్స్లో భారతదేశంలో యాంటీ కన్వర్షన్ బిల్ అమలు చేశారు? అసలు ఇది ఎందుకు అమలు చేయాలి? అసలు వాళ్ళ భయం ఏంటి? ఎందుకు ప్రభుత్వాలు భయపడి ఇంచుమించుగా 11 రాష్ట్రాల్లో, రీసెంట్గా రాజస్థాన్లో, ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లోనైతే ఏకంగా 50 సంవత్సరాలు దాటినటువంటి పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని అరెస్టు చేసి ఆ యోగి అనేటువంటి ఆ వ్యక్తి, ఆ సీఎం జైల్లో పెట్టించడం జరిగింది. మరి ఆ సీఎంకి ఎందుకు జ్ఞానం లేదో నాకు అర్థం కావట్లా. అసలు ఎందుకు యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి? ఎందుకు ఇంతగా భయపడుతుంది హిందూ సమాజం అంటే ఒకటేనండి, క్రైస్తవ్యం సత్యం, క్రైస్తవ్యం జీవం, నిజమైన దైవం, సృష్టికర్త యేసుక్రీస్తే అని ప్రపంచం అంతా తెలిసిపోతుంది. అందువల్ల కొంతమంది మతోన్మాదులైనటువంటి వారు, మతోన్మాద సంబంధమైనటువంటి RSS కానివ్వండి, బజరంగ్ దళ్ కానివ్వండి, VHP కానివ్వండి, ఇలాంటి వారు మతోన్మాద శక్తులుగా మారి క్రైస్తవులను హింసించడం, సంఘాలను, చర్చిలను తగలబెట్టడం, కూల్చివేయడం, అరెస్టు చేయటం, యాంటీ కన్వర్షన్ బిల్లులు తేవడం అనేటువంటి కొన్ని ప్రతిపాదికలు చేస్తూ క్రైస్తవ్యాన్ని త్రొక్కాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, ఒక బాలు ఎంత బలంగా మనం కింద కొడతామో తిరిగి అంత బలంగా పైకి లేస్తుంది అన్న సత్యాన్ని వాడు మర్చిపోతున్నారు. అదే సమయంలో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని మనం ఆపలేము అన్న సత్యం వాళ్ళకి బోధపట్టల్లా. ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించే నిజమైన సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. రైట్, మంచిదండి. అయితే మరి మేము కూడా
క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏపీ స్టేట్కి సంబంధించి నేను అధ్యక్షులుగా ఉన్నానండి. మరి మన రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాము. క్రైస్తవుల ఐక్యత కోసం ఇది ఏర్పాటు చేయబడింది. కనుక ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ పక్షంగా, ఏపీ స్టేట్ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ పక్షంగా కూడా మరి ఆల్ ఇండియా ఫెడరేషన్ పాస్టర్స్ అసోసియేషన్ వారికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, మంచిదండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ పాంప్లెట్లో ఒక విషయం ప్రస్తావన చేశారు. ఏంటంటే పాస్టర్స్ యొక్క హానరేరియం గురించి ప్రస్తావన చేశారు. దాని గురించి నేను మీకు ఒక వర్తమానం లేటెస్ట్ ప్రభుత్వానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అధ్యక్షునితో నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడాను. మరి ఏంటండి, పాస్టర్స్ మీటింగ్ జరుగుతోంది, మరి హానరేరియం అనేటువంటిది ఆ గతంలో ఒక 7 మాసాలకి ఇచ్చారు, అధికారులతో నేను మాట్లాడటం జరిగింది. అయితే ఆ స్టేట్ అధ్యక్షులైనటువంటి స్వామిదాస్ గారు చెప్పింది ఏంటంటే, మీతో కూడా చెప్పమన్నది ఏంటంటే, డిసెంబర్ కల్లా ప్రభుత్వం ఖచ్చితంగా తిరిగి ఎన్ని నెలలు మనకి బకాయి పడి ఉందో ఇవ్వాల్సి ఉందో హానరేరియం అనేటువంటిది ఖచ్చితంగా పండగకు ముందే క్రైస్తవ పాస్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే ఏదో డబ్బు కోసం ఆశపడి అని కాదండి, మనం నమ్మకంగా ప్రభు మీద ఆధారపడే పని చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మనల్ని ప్రేమించిస్తుంది కనుక తీసుకోవడం తప్పు కాదు. కనుక దీన్ని ఎవరు విమర్శ చేయకండి. ఇది ఒక శుభవార్త లాంటిది. డిసెంబర్ మాసంలో హానరేరియం అనేటువంటిది గవర్నమెంట్ ఇవ్వబోతోంది. రెండో విషయం ప్రస్తావన కూడా చేశారు. మనకు ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటంటే, సమాధులు కట్టుకోవడానికి ఖాళీలు లేవు. ముఖ్యంగా కన్వర్టెడ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళి సమాధి చేసుకోవాలో అర్థం కావాలా, హిందువులు కూడా రానివ్వాలా, అలాగే క్రైస్తవులు కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఈ సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. దీని మీద కూడా మేము మాట్లాడినప్పుడు ప్రభుత్వం తర్వాత మరి పోలీస్ డిపార్ట్మెంట్లో మధ్యప్రదేశ్ ప్రాంతంలో అడిషనల్ డీజీపీగా పనిచేసినటువంటి పోలీస్ బాస్, నేను అదే అంటానండి, మరి వారు కూచిపూడి బాబురావు గారు క్రైస్తవ్యం పట్ల, క్రైస్తవ సమాజం పట్ల, మరి ఆయన రిటైర్మెంట్ అయినా కూడా, పెద్ద వయసులో ఉన్నా కూడా మరి క్రైస్తవుల పట్ల భారం కలిగి ఏదో ఒక రీతిగా ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ అవేర్నెస్ తేవటానికి ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారండి. వారు చాలా చక్కగా, అద్భుతంగా నిన్నటి సభలో ఒక అర్ధగంట మాట్లాడటం జరిగింది. మీకు ఆ క్లిప్ చూపిస్తాను. బస్తర్ అనేది మీకు తెలుసు అందరికీ, ఛత్తీస్గఢ్లో అరణ్య ప్రాంతం. అక్కడ ట్రైబల్ క్రిస్టియన్స్ ఉంటారు, ట్రైబల్ హిందూస్ ఉంటారు. ఒకే ఫ్యామిలీలో ఒక ట్రైబల్ అన్న ఉంటే ఒక క్రిస్టియన్ తమ్ముడు ఉంటాడు. హిందూ అన్న, క్రిస్టియన్ తమ్ముడు ఉంటారు, ఒకే ఫ్యామిలీలో ఉంటారు. వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఒకళ్ళను ఒకళ్ళు చంపుకునే స్థితికి తీసుకెళ్తున్నటువంటి ఈ హిందూ మతతత్వ వాదం ఉంది కదా, ఆ రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు అన్నల తమ్ముళ్ళ మధ్య గొడవలు, ఆ గొడవలతో తమ్ముళ్ళు క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు ఊరు వదిలివేసి వేరే ప్రాంతాలకి వలస వెళ్లాల్సినటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి ప్రదేశం. తండ్రి చనిపోతే అతని సమాధిని తన ఊళ్ళో కానీ, తన యొక్క అక్కడ ఉన్న ఊళ్ళో కానీ, లేదా సొంత ఊళ్ళో కానీ, ఎక్కడైనా కానీ తనకి ఇష్టం వచ్చిన చోట సమాధి చేసుకోవటానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేసినట్టు తర్వాత కూడా ఆయన కోరిక నెరవేరని కుమారులు వలపు విలవిల్లాడుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రదేశంలో, ప్రాంతంలో, సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. 12 గ్రామాల్లో అక్కడ నోటీస్ బోర్డులు పెట్టారు ఛత్తీస్గఢ్లో. ఏమనంటే క్రైస్తవులు, క్రైస్తవ పాస్టర్లు ఈ గ్రామానికి రావటం, ఈ గ్రామంలోకి రావటం నిషేధింపబడింది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు వచ్చి ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారంట, అందుకని క్రైస్తవులను కానీ, క్రైస్తవ వాళ్ళని కానీ ఈ ఊళ్ళోకి రావడానికి, పాస్టర్లు కానీ రావడానికి వీల్లేదు అంటే, దానికి ఎగనెస్ట్గా ఒక క్రైస్తవ సంఘం వెళ్ళి అక్కడ హైకోర్టులో వేస్తే హైకోర్టు జడ్జిమెంట్ కూడా అవతల వాళ్ళకే ఫేవర్గా ఉంది. ఎందుకంటే మీరు వెళ్ళి మత మార్పిడి చేస్తా ఉన్నారు, రావద్దని చెప్పడం ఏమీ అన్యాయం కాదు, అక్రమం కాదు, ఇల్లీగల్ కాదు, వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్తా ఉన్నారు. అలాంటి రోజుల్లో జీవిస్తూ ఉన్నాం.
దేవుణ్ణి ఆరాధన చేసుకోవటానికి చిన్న ఇంట్లో కూర్చొని ఒక 10 మంది కలిసి ఆరాధన చేసుకుంటూ ఉంటే వచ్చి దాని మీద అటాక్ చేసి మీరందరూ మత మార్పిడి చేస్తున్నారు బలవంతంగా అని చెప్పేసి వాళ్లను మతతత్వవాదులైనటువంటి బజరంగ బలీలు, ఆర్ఎస్ఎస్లు, ఇంకొకళ్ళు వచ్చి కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే అంతా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా నాశనం చేస్తే పోలీసులు వచ్చి అది ఒక పెద్ద ఏదో మంచి మ్యూజిక్ చూస్తున్నట్టుగా లేకపోతే డ్యాన్స్ చూస్తున్నట్టుగా ఆనందంగా చూస్తూ ఎవరి మీద అటాక్ చేశారో వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు. కానీ మీరు వీళ్ళ చర్చికి ఎందుకు వచ్చారు, వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారు, మీకు ఏ అధికారం ఇచ్చారు, ఇది మీరు వచ్చి ఎందుకు వాళ్ళని కొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం గ్రహించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్ ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడు మనం భారతదేశంలో జీవిస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాలు నేను నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్ స్టేట్లో పనిచేశాను. మధ్యప్రదేశ్ స్టేట్ దేనికి ఫేమస్ అయ్యంటే మొట్టమొదటగా క్రైస్తవ వ్యతిరేకంగా 1954 సంవత్సరంలో నియోగి కమిషన్ అనేది ఒకటి స్థాపించబడింది. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలనలో ఉన్నప్పుడు ఈ మత త్యక్త శక్తుల వాదులందరూ కలిసి మిషనరీలు బలవంతంగా అందరినీ మార్పిడి చేస్తున్నారు, ఈ రకంగా వదిలేస్తే మిషనరీలు పూర్తి దేశాన్ని క్రైస్తవ మతంగా మార్చేస్తారు, దీన్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటే అక్కడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఒక నియోగి కమిషన్ అనేది అన్ని ఒకటి ఏర్పాటు చేసింది. అది 1954లో జరిగింది. స్వతంత్రం వచ్చింది అనుకున్నటువంటి 7 సంవత్సరాలకి రాజ్యాంగం మనకు అమలులోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలకి, అంటే రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి సెక్యులర్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమంటాం దాని తెలుగులో లౌకికవాదం, అన్ని మతాలు సమానమని చెప్పినటువంటి ఆ స్థితిలో 4 సంవత్సరాలకే క్రైస్తవ మిషనరీలు ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు, ఈ మత మార్పిడి చేయకూడదు, అలా వదిలేస్తే అందరూ భారతదేశం అంతా మత మార్పిడి అయిపోతుందని చెప్పేసి బెదిరిస్తూ వాళ్ళ మీద ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ 2 సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏమి ఇచ్చారంటే నిజమే అని చెప్పారు. ఎందుకంటే కమిషన్లో ఉందంతా వాళ్లే కాబట్టి, కమిషన్లో ఉంది ఎవరు అంతా వాళ్లే కాబట్టి ఏమన్నారంటే మన వాళ్ళని కూడా పెట్టారు, కానీ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళని పెట్టారు. ఇప్పుడే కదా మనకు సహోదరులు చెప్పారు మనలో ఐక్యత లేదు అని కదా, మనకే శత్రువులు ఉంటారు దాంట్లో, వాళ్ళు పెట్టారన్నమాట. ఆ తర్వాత 67లో ఒరిస్సాలో, ఆ తర్వాత 68లో, 66లో ఒరిస్సాలో, 67లో మధ్యప్రదేశ్లో మత మార్పిడి నిరోధక బిల్లులు మొట్టమొదటిసారిగా భారతదేశంలో వచ్చినాయి. అంటే మధ్యప్రదేశ్ అంత గొప్పదనమాట. ఆ రాష్ట్రంలో నేను 30 సంవత్సరాలు పనిచేసి చాలా దగ్గరగా ఈ క్రిస్టియన్ పర్సెక్యూషన్ కానీ, రిలీజియస్ పర్సెక్యూషన్ కానీ, ముస్లింల మీద కానీ అటాకులు ఎలా జరుగుతాయి, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ అనుబంధ సంస్థలు ఏ రకంగా ప్లాన్ జరుపుతున్నారు, వాళ్ళ ఐడియాలజీ ఏంటని చాలా దగ్గరగా చూశాను 30 సంవత్సరాలు. కాబట్టి దాని మీద చాలా ఎక్కువగా మాట్లాడి దాని గురించి అర్థం చేసుకుని చెప్పేటటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము దినములు చెడ్డవి కనుక సద్వినియోగపరుచుకొని మనల్ని మనం తయారు చేసి సిద్ధపరచుకోవాలి. ఆ సిద్ధపరచుకోవడం ఎలా అనేది మీకు చెప్పడం కోసం వచ్చాను. మీకు తెలుసు దాదాపు 100 మంది పాస్టర్లు ఈరోజు యూపీలో, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో జైల్లో ఉన్నారు. ఎందుకంటే బలవంతపు మత మార్పిడి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ మీద అభియోగం. ఈ అభియోగం సిద్ధపడిన ప్రూవ్ కాకపోయినా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చేయట్లేదని చెప్పేసి, ఎందుకంటే చట్టాలు ఆ విధంగా మార్చారు. టాడాలో టెర్రరిస్టులకు ఏ విధమైనటువంటి బెయిల్ స్టిపులేషన్స్ కానివ్వండి, కేసులో కానివ్వండి, అంతకంటే కఠినమైనటువంటి స్టిపులేషన్ తోటి, పనిష్మెంట్లతోటి ఇప్పుడు వస్తున్నటువంటి మత మార్పిడి నిరోధక బిల్లుల్ని 12 రాష్ట్రాల్లో ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం పోటీ పడతా ఉంది. ఆ సీఎం బాగా చేస్తాడా, ఈ సీఎం బాగా చేస్తాడా, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలని. మోడీ అంటాడు ఎవరు రావడం లేదు, పర్మనెంట్గా నేనే ఉంటాను, ఎందుకంటే నేను మనిషిని కాదు, దేవుడు నన్ను పంపించాడు, నేనే దేవుడిని అని చెప్పాడు కూడా. మీరందరూ వినే ఉంటారు. నేను తల్లిదండ్రులకు పుట్టినటువంటి, నా తల్లికి పుట్టినట్టు అనుకోవట్లేదు, నేను స్త్రీకి పుట్టలేదు అనుకుంటాను, నేను దేవుడుగానే ఉన్నట్టు నాకు అనుమానం వస్తుంది అన్నాడు ఆయన. ఆయనకు ఆ రకమైన అనుమానాలు ఉన్నాయి. ఆయన ఏమనుకుంటాడంటే పర్మనెంట్గా నేనే ఇక్కడ ఉంటాను అనుకుంటా ఉంటాడు. కానీ నెబుకద్నెజర్ గురించి కానీ, హిట్లర్ గురించి కానీ, లేకపోతే బిస్మార్క్ గురించి కానీ ఇలాంటి చరిత్ర తెలియదు ఆయనకి. ఎందుకంటే 5 కదా చదివింది ఆయన చరిత్ర చదివి ఉంటే కదా. కాబట్టి అలాంటి పరిస్థితి అన్నమాట. సో ఇలాంటి ప్రభుత్వాలు పరిపాలిస్తున్న సందర్భంలో మనం ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఇలాంటి సందర్భంలో మనం చేయాల్సింది ఏంటి, మన కర్తవ్యం ఏంటి అని అంటే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేది మనకు తెలుసు. దేశం ఆ పరిస్థితిలో ఉంది. క్రైస్తవుల పట్ల, ముస్లింల పట్ల, ఇస్లాం పట్ల ఏ విధంగా
మతపరమైన దాడులు చేస్తూ మతపరంగా మనల్ని అటాక్ చేస్తున్నారో తెలుసు. వాళ్ళు వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 వరకు మొదటి 5 సంవత్సరాల్లో వాళ్ళు ముస్లింల మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని అటాక్ చేసి గోవులను తరలిస్తున్నారని చెప్పేసి ఆవు మాంసం తింటున్నారని చెప్పేసి అది చెప్పి ఇది చెప్పి వరుసగా వాళ్ళ మీద కొట్టి వాళ్ళని సైలెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ముస్లిం చాలా వరకు సైలెంట్ అయిపోయారు. ఇండైరెక్ట్గా పొలిటికల్గా ఒక్కోసారి బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాట వినకపోతే బుల్డోజర్ న్యాయం తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు అడుగుతుంది ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి. బుల్డోజర్ న్యాయం అనేది మన రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదే. ఈ కొత్త న్యాయాన్ని మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారంటే ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు ఏమంటారంటే అది మా న్యాయం అంటాడు. సో సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. అయినా కానీ ఇంకా బుల్డోజర్ గురించి మాట్లాడతాం వీళ్ళు మాట్లాడలేదు. అంటే చెప్పు దెబ్బలు పడ్డా కానీ మానటం లేదు. ఎందుకంటే వాళ్ళ నరాల్లో ఏందుందంటే ఇతర మతాలు, ముఖ్యంగా క్రైస్తవ మతం కానీ ఇస్లాం మతం కానీ మన మతాలు కాదు, వీళ్ళందరూ దేశ ద్రోహులు అనేటటువంటి ఒక మనస్తత్వాన్ని వాళ్ళు జీర్ణించుకొని రకరకాలుగా నరాల్లో రక్త నాళాల్లో వాళ్ళది ప్రవహిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఈ 2 మతాలని భారతదేశ మతాలుగా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అందులో పాల్గొంటారు. ప్రత్యేకంగా ఇక వేరే కార్యక్రమాలు కాకుండా లీగల్కి సంబంధించిన విషయాలు, అలాగే భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవులకు సంబంధించిన విషయాలు వారి ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మన ప్రియులు గౌరవనీయులు బాబురావయ్య గారికి సమయం వెచ్చించి మా మధ్యకు వచ్చి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అట్లాగే మరి జీవన్ సోదరుడు కూడా చాలా చక్కగా అద్భుతంగా అనేక విషయాలు వివరిస్తూ మాట్లాడటం జరిగింది. వీలైతే మీకు ఆ క్లిప్ కూడా చూపిస్తాను. ఈ సమయంలో సమయాన్ని వ్యర్థపరచక మన ప్రియులు గౌరవనీయులు మన ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ జనరల్ సెక్రటరీ గారు జీవన్ కుమార్ గారిని సందేశం అందించాలని కోరుతున్నా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 2 చేతులు తెచ్చిన వారు గంభీరంగా స్తోత్రం చెల్లిద్దామా? చేతులెత్తి ప్రభునామాన్ని గనపరుద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ ఈ గుంటూరు మహాపట్నములో దైవ సేవకులు ఇలాగున సమూహముగా సమావేశమయ్యి ప్రభునామమును గనపరచటం, మనము మరి పటిష్టముగా ప్రభు యొక్క సన్నిధానములోను ప్రభు యొక్క పరిచర్యలో ఆయన సాధనాలుగా మెరుగుపెట్టుకోవటానికి, ఆయుధాలుగా ఇంకా మనము బలపరచబడటానికి, ఆయన రాజ్య విస్తరణలో మన యొక్క వంతు, మన బాధ్యత నిర్వర్తించటానికి ఇటు చక్కటి అవకాశాన్ని దేవాతి దేవుడు ప్రభు మనకు దయచేశారు. ఈ రోజున మన మధ్యకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ అతిథులను బట్టి ప్రభును మహింపరుస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈరోజు మన మధ్యకు విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ కూచిపూడి బాబురావు గారు, వారు అడిషనల్ డీజీపీగా ఉండి వారు పదవి విరమణ తర్వాత CRII సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక గొప్ప సంస్థను వారు ప్రారంభించి వారు దేశవ్యాప్తంగా చక్కటి పరిచర్లు వారు జరిగిస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళగలుగుతున్నాం, ప్రభుత్వాల దృష్టికి మనం తీసుకొని వెళ్ళగలుగుతూ ఉన్నాం. అయితే మన సహోదరులైన వారు ఉత్తర భారతదేశంలో మన పెద్దలు కూచిపూడి బాబురావు గారు చెప్పినట్లుగా ఎంతమంది దైవ సేవకులు జైల్లో మగ్గిపోతున్నారు, ఎంతమంది భయంకంపితమైన పరిస్థితుల మధ్య వారు క్రైస్తవ సమాజంలో సవాళ్ళను ఎదుర్కొంటూ బహుఘోరమైనటువంటి పరిస్థితులని, విపత్కరమైనటువంటి స్థితిగతులను అనుభవిస్తున్న వారుగా ఉన్నారు. ఈ సమయంలో ఒక సహదైవ సేవకునిగా మనము మన భారతదేశంలో దేవుని పరిచయలో భాగమైన మన సహోదరుల కొరకు నిలబడటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లాగే మరి తర్వాత రెబ్బా ఇమ్మానియల్ గారు రేపల్లికి చెందినటువంటి వారు, పెద్దవారు, ఆయన కూడా చాలా చక్కటి దైవ వర్తమానం అందించారండి. గౌరవనీయులు పెద్దలు మన ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ యొక్క జాతీయ అధ్యక్షులు బిషప్ రెబ్బా ఇమ్మానియల్ గారు ఈరోజు వారి సమయాన్ని వెచ్చించి మనతో వారు ఉండడం చాలా సంతోషం. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ వారి ద్వారా దేవుడు మన కొరకు పంపించినటువంటి సందేశాన్ని వినడానికి సిద్ధపడదామని మనవి చేస్తూ ఈ సమయాన్ని ప్రియులు పెద్దలు బిషప్ అయ్య గారికి అందిస్తారు. ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ వారి
ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి దైవ సేవకునికి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు అయినటువంటి దేవుడు మనందరి ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి వాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏంటంటే, కట్టుటకు పూనుకొందము రండి. పతనమైపోతున్నటువంటి సంఘాలు మన రాష్ట్రంలో, మన దేశంలో దాదాపుగా మరి మొదటి శతాబ్దంలోనే మన దేశానికి సువార్త వచ్చింది, కానీ నేటి వరకు క్రైస్తవ సంఘాల అభివృద్ధి అనేటువంటిది కనపడటం లేదు. మనుషులు మారడం లేదు, లేకపోతే ప్రజల్లో మార్పు అనేది రావడం లేదు, సంఘాలు విస్తరించడం లేదు. మనుషులు మారకపోవటానికి కారణం ఏంటంటే నువ్వు నేనే అని చెప్పక తప్పదు. మనందరం కూడా ఒప్పుకోవాలి. జిన్నా టవర్ సెంటర్లో ఓ సాయంత్రం వేళ ఒక ఆయన చిన్న చిన్న బాటిల్ అమ్ముతున్నాడు. కేశవర్ధిని తైలం, రెండమ్మ రండి కొనుక్కోండి, ఇది రాస్తే వెంట్రుకలు లేని వాళ్ళకి వెంట్రుకలు వస్తాయి, లేకపోతే పలసగా ఉంటే ఒత్తుగా వస్తాయి, పొట్టిగా ఉంటే పొడుగవుతాయి, రండి రండి అని అడుగుతున్నాడు. అందరూ వెళ్తున్నారు, చూస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఎవరు కొంటలా. థామస్ రెడ్డి గారు కూడా వెళ్ళి వంగి చూశాడు, కొనకుండా వచ్చేసాడు. ఏం సార్ మీరు కొనుక్కోలేదేంటి, పలసగా ఉండే కదా అంటే ఆయన చెప్పింది ఏంటంటే, అయ్యా అమ్మేవాడికి జుట్టు లేదు, సాక్ష్యాలు సరిలేవు. హాస్యంగా ఉండొచ్చు కానీ దైవ సేవకుల సాక్ష్యాలు సరిలేవు కాబట్టి సువార్త వ్యాప్తి జరగడం లేదు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రభు అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఆశీర్వదిస్తూ తానే రాజుగా ఉండి వాళ్ళని నడిపిస్తూ ఉంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు, బంధకాల్లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నెహెమ్యా గ్రంథానికి వచ్చేటప్పటికి 70 సంవత్సరాలు ఈ యొక్క బబులోను చెరలోకి, ఈ యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు 3 సార్లుగా ఈ యొక్క యోధా దేశం మీద లేకపోతే ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తి దాని సమూలం నాశనం చేసి 3వసారి లేకపోతే 2వసారిగా వచ్చినప్పుడు 10,000 మంది యవనస్తులను తీసుకొని వెళ్ళి ఆ రాజ్యంలో పెట్టుకున్నాడు. దానిలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 70 సంవత్సరాల చెర తర్వాత దేవుడు విడిపిస్తానన్నాడు కాబట్టి ఈ యొక్క బబులోను చెరలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు అయినటువంటి దేవుడు ఆ విడిపించేటువంటి సమయం వచ్చినప్పుడు నెబుకద్నెజరు వీళ్ళని తీసుకెళ్ళి చెరలో పెడితే అదే రాజ్యము మార్పు చెంది మాదీయ పారసీక రాజులు సామ్రాజ్యానికి వచ్చి వాళ్ళే మళ్ళా పతనమైపోయినటువంటి ఆలయాన్ని కట్టుకోవడానికి, పతనమైపోయినటువంటి యెరూషలేము ప్రాకారాలు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. అందులో మొట్టమొదటగా యెరుబ్బయలు అనేటువంటి వాడు 50,000 మందిని తీసుకొని ఈ యొక్క పాడైపోయినటువంటి పట్టణాన్ని కట్టడానికి వెళ్ళాడు. అయితే వీళ్ళు వెళ్ళి 50 సంవత్సరాలు అయిపోయింది, పట్టపు ప్రాకారాలు కట్టడం లేదు, పతనం అయిపోయినటువంటి దేవుని ఆలయం కట్టడం లేదు. వాళ్ళ ఇళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళ సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు, వాళ్ళ సంఘాలు కట్టుకుంటున్నారు. ఈ దినాల్లో కూడా క్రైస్తవ నాయకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా పరికరాన్ని మరి తీసుకొచ్చి కూర్చోబెడితే నువ్వేం చేస్తున్నావంటే నీ యొక్క అకౌంట్స్ బిల్డప్ చేసుకున్నావు, నీ సంఘాన్ని డెవలప్ చేసుకున్నావు, నీ యొక్క కార్యక్రమాలు చేసుకున్నావే కానీ ఈ యొక్క దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ధ్యాస లేకుండా అయిపోయింది. ఈ రోజుల్లో నిన్ను దేవుడు పిలిచింది ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో పిలిచాడు, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో పిలిచాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే నీ యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టి సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి దేవుని రాజ్యాన్ని కడదాం. అయితే ఈ 50 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రభు అయినటువంటి దేవుడు ఎజ్రాని పంపించాడు. ఎజ్రా వచ్చాడు, ఆలయం కట్టాడు 2,000 మందితోటి. ఆలయం కట్టిన తర్వాత ప్రాకారాలు కట్టబోయేటప్పటికి ప్రాకారాలు కట్టడం ఆపేశారు శత్రువులు. పతనం అయిపోయినటువంటి ప్రాకారాలు కట్టబడడం ఏమాత్రం కూడా సాతానుకి ఇష్టముండదు. ఈ కార్యక్రమం అనంతరం మరి చక్కటి ప్రేమ విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారండి. టోటల్గా చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం ముగించబడింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇలాగున సంస్థలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వారి పరిధిలో వారు చేయగలిగింది చేస్తూ వస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి కాస్తంత శక్తివంతంగా
మరి పాస్టర్స్ విషయంలో కానీ హానరేరియం విషయంలో కానీ ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ ముఖ్యంగా మా ప్రియులు సోదరులు మరి ఈ ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ నుండి జేమ్స్ సోదరుడు నాకు కొద్ది కాలంగా తెలుసండి. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో ప్రయాసపడి అనేక సందర్భాల్లో అనేకులు కష్టాల్లో సేవకుల్లో ఇబ్బందుల్లో ఆయన తన సహకారాన్ని అందిస్తూ వీరి పక్షంగా ఆయన పనిచేయటం కూడా మరి జేమ్స్ సోదరుని కూడా నేను ఈ సమయంలో చెప్పకుండా ఉండలేను. ఇంకా కొంతమంది నేను మిస్ అయ్యి ఉండొచ్చు. అక్కడ దాదాపుగా ఒక 10-15 మంది వక్తలు మాట్లాడటం జరిగింది, గ్రీటింగ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి జీవన్ గారు, రెబ్బా ఇమ్మానియల్ గారు, బాబురావు గారు ముఖ్య వక్తలుగా అక్కడ ఉన్నారండి. సో చాలా సంతోషం. ఇలాగున ఎవరి అంటే డినామినేషన్ భేదం లేకుండా లేకపోతే సంస్థ అనే భేదం లేకుండా మీ గుంపు మా గుంపు అనే భేదం లేకుండా దాదాపుగా క్రైస్తవులు కదిలి వచ్చారు అని నాకు అనిపించింది. అది కూడా సేవకురాండ్రు కదిలి వచ్చారు అని నాకు అనిపించింది. ఇలాగే మరలా అనేక పట్టణాల్లో క్రైస్తవుల మధ్య ఐక్యత యూనిటీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూ ఇలాగ ఎవరైనా మీటింగ్ అరేంజ్ చేస్తే స్వచ్ఛందంగా మనం వెళ్ళి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేయటం అన్నది మన బాధ్యతగా గుర్తించండి. వాళ్ళు ఏదో 100 ఇస్తారు, 200 ఇస్తారు, 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, డబ్బులు తీసుకుందాం అన్న దృక్పథాన్ని క్రైస్తవ సమాజం విడిచిపెట్టండి. ముఖ్యంగా దైవ సేవకులకు నేను హెచ్చరిస్తున్నా. ప్రేమతో ఒక అన్నగా లేదా మీ తమ్ముడుగా మీ బిడ్డగా నేను హెచ్చరిస్తున్నా. తప్పుగా భావించకండి. మనం మనీ కొరకు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఏదైనా ఒక గ్యాదరింగ్ జరిగితే స్వచ్ఛందంగా మనం వెళ్ళి ఇది మన బాధ్యత, మన కొరకు ఈ మీటింగ్ జరుగుతుంది అన్న ఆలోచన దృక్పథంతో ముందుకు అడుగు వేయాలి అని నేను కోరుకుంటున్నా. రైట్, మంచిదండి. చాలా సంతోషం. ఇలాంటి మీటింగే ప్రభు చిత్తం అయితే మనం తెనాలి ప్రాంతంలో కూడా ఒకటి ఏర్పాటు చేద్దాం. అది ప్రభు చిత్తం అయితే ఈ పండుగలు ఇవన్నీ కూడా మనం దాటిన తర్వాత మరి ప్రభు చిత్తం అయితే మనం మరి మండల పాస్టర్స్ ఫెలోషిప్ నుండి భానుప్రసాద్ గారు, అట్లాగే టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ నుండి మరి అబ్రహాం గారు, అట్లాగే మరి ముఖ్యంగా మా అందరికీ అండగా నిలబడేటువంటి సుధీర్ కుమార్ గారు అన్న, అట్లాగే మరి ఒక విధంగా సుధీర్ కుమార్ గారి అన్నగారు సురేష్ అన్న వారు కూడా నాకెంతో ఆప్తులు, ప్రియులు, నన్ను ప్రేమించే వ్యక్తులు ఆయన కూడా ఒకరు. ఇలాంటి పెద్దల సహకారం తీసుకొని ఏ భేదం లేకుండా టౌన్లో మరొక ఫెలోషిప్ కూడా ఉన్నట్టుందండి, పినపాటి జాన్ పాల్ గారు. ఇలా పెద్దలందరినీ కూడా మనం గతంలో ప్రవీణ్ కుమార్ గారు మరణ విషయంలో యూనిటీగా ఉండి ఎలాగా మన తెనాలి ప్రాంత సత్తా అని చాటి ప్రజలకు చూపించామో ప్రభు చిత్తం అయితే మనం త్వరలో ఇలాంటి ఒక గ్యాదరింగ్ అనేటువంటి తెనాలి ప్రాంతంలో కూడా చేద్దాం అని నేను ఆశిస్తున్నా. తెనాలి ప్రాంత ప్రజలు ఈ మండలం, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కనీసం నేషనల్ వైడ్గా అనేది పక్కన పెట్టి రాష్ట్ర స్థాయిలో ఒక మీటింగ్ని మనం ఎందుకు చేయకూడదు మన ప్రాంతంలో అన్న ఒక ఆలోచన నాకు కూడా కలిగింది. సో కనుక ప్రభు చిత్తం అయితే ఫ్యూచర్లో ఒక స్టెప్ తీసుకుందామండి. దీని విషయంలో మీరు సహకరించండి, మీ అభిప్రాయాలు తెలియచేయండి, లేదా పర్సనల్గా నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. ఓకే, సరే. ఎనీవే ఆ వీడియోస్ మీరు చూడండి, తర్వాత మీరు కూడా సంతోషిస్తారు. మీ ఆనందాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చెన రకానికి వెళ్తాడు, అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారు. నా బొట్టుడు ఎవడే కూర్చున్నారే, నేను ప్రధానమంత్రి రా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి. మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడు అంది, నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన. సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.